హలో హలో అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి, ఏం పేరు? సిద్దిపేట అమ్మ. విజయలక్ష్మి అమ్మ చెప్పండి. నేను నరేష్ మాట్లాడుతున్నా అక్క. అక్క నేను నరేష్ మాట్లాడుతున్నా. అటు లైవ్ చూడకుండా ఇటు మాట్లాడు, అర్థమవుతుంది మీకు. చెప్పక్క చెప్పు. ఏం లేదు తమ్మి, మీరు బాగా మాట్లాడతారు తెలంగాణ ప్రజల గురించి. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. కేసీఆర్ గారు చాలా అభివృద్ధి చేసిండ్రు, ప్రాజెక్టులు కట్టిర్రు. అయినా ఈ కాంగ్రెస్ వాళ్ళు బదనాం చేసుకుంటా పూట గడుపుతుండ్రు. పూట గడపడం కాకుండా నీళ్ళు వచ్చినా కూడా నీళ్లు ఇడుస్తలేరు అన్నపల్లి నుంచి. తెలంగాణ ప్రజలను చాలా నష్టపరుస్తుండ్రు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకొని. అందరం చాలా కష్టపడుతున్నాం. ఓకే, ఏమైపోయినాయి అక్క మీకు? అంటే నీళ్లు కాకుండా ఇంకేమైనా ఆగినాయా? నా ఒక్కదానికి? నీ ఒక్కదానికి కాదు, నేను అనేది మొత్తం ప్రజలకి నీ లెక్కల అందాదా. ఏమాగినాయి అంటే రైతు బంధు కరెక్ట్ ఇస్తలేరు. నిన్న వేసినా అని చెప్తుండు, ఇప్పుడు పాలాభిషేకాలు చెయ్యరు మాకంటుండు, కోరుకుంటూ రాలే. పాలాభిషేకాలు చేయరు మాకని వాళ్ళే అడుగుతారట వాళ్ళ డిసిసి అధ్యక్షులకి. అదే పాలాభిషేకాలేమో గాని రైతులకు యూరియా కరెక్ట్ ఇస్తలేరు. యూరియాకైతే గోసా ఉంది, యూరియాకైతే గోసానే ఉన్నది. మళ్ళా దాంతో పాటు మన మీరు అన్నట్టు రైతు బంధు కూడా ఇప్పటికి 6 సార్లు పడాలి వీళ్ళు వచ్చినప్పటి నుంచి. ఖాళీ 3 సార్లు, ఇది 3వ సారి వాళ్ళు వేసుట్లా కరెక్ట్ గా వేసుడు అంటే. అంతే కదా, 3వ. రుణమాఫీ సగమే చేసిర్రు, ఎగబెట్టిరు మిగతాది. రుణమాఫీ కరెక్ట్ చేయలేదు, యూరియా కరెక్ట్ ఇస్తలేదు. సిద్దిపేట జిల్లాకి వెళ్ళి ఎంతమంది ఫోన్ చేసిర్రు తెలుసా అక్క? అప్పుడు మన రుణమాఫీ అన్నా నాకు 2 లక్షల లోపట్నే ఉంది కాలేదన్నా, నాకు 1 లక్ష లోపట్టు ఉంది కాలేదన్నా అని మస్తు బాధపడ్డారు చాలా మంది. 2 పైన వాళ్ళు కూడా కట్టుకోరు చాలా మంది. మస్తు మంది రుణమాఫీ కాలేదని బాధపడ్డారు, ఎందుకంటే పక్కన వాళ్ళకైంది వాళ్ళకైంది వీళ్ళకైంది మాకు కాలేదు అని చెప్పి. అదే కదా, కానీ వాళ్ళు పైన ఉన్నాయి కట్టినా కూడా రుణమాఫీ చేయలే. అదే మీది కూడా మాకు అయింది తమ్మి, అయిందా? మాకు 1 లక్ష వరకు ఉంటే మాకు అయింది. ఓకే అక్క లక్ష్మక్క, ఇప్పుడు మీరు అన్నట్టు ఒకవేళ వీళ్ళు ఏది బాగా చేస్తలేరు, అన్ని మాటలే కేసీఆర్ బాగా చేసిండంటే మరి ఏ ఎన్నికలైనా కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గెలుస్తుండే ఎందుకు అక్క మరి? అదే ఈ ప్రజలకు మంచి చేసిండు కాబట్టి ఆ మంచి గెలుస్తలేదు. ఇంకా వీళ్ళు ఇంకా మంచిగా చేస్తారని నమ్మి చాలా మంది చేసిర్రు. మా సిద్దిపేట ఎక్కువ వేయలే కానీ వేరే సిద్దిపేట కాదు, ఇక సిద్దిపేట వేరు. సిద్దిపేట అంతా హరీష్ రావు ఉన్నాడు, ఇక అది అంతా బీఆర్ఎస్ గెలిచింది. కానీ సర్పంచులు కూడా ఎక్కువ మీ వాళ్ళు అటు బీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు. కానీ ఈడ వేరే చోట్ల సర్పంచులు కానీ లేకపోతే అంతకంటే ముందు మన కంటోన్మెంట్ ఎన్నిక, జూబ్లీహిల్స్ ఎన్నిక, ఏది చూసినా కూడా వాళ్ళకే ఇచ్చేవరకు. అంటే అదే ప్రజలు ఏంటంటే నమ్మిండ్రు, ఇంకెక్కువ ఇస్తాము, 2000కి 4000 ఇస్తామని, మహిళలకు 2500 ఇస్తామని, స్వర్గాన్ని అరచేతిలో చూపిస్తామంటే అరే ఇంకా ఎక్కువ వస్తున్నాయి కదా అని ఈ పిచ్చి జనాలు నమ్మిండ్రు. పిచ్చి జనాలు అంటే అలా నువ్వు నేను ఇద్దరం ఉన్నామక్క. నేనైతే ఉన్నాయి విజయలక్ష్మి అక్క, నువ్వు ఉన్నావు, నేను కూడా ఉన్నా, ఇద్దరం ఉన్నాం. అదే ఇప్పుడు మన తప్పులు మనమే తెలుసుకుంటున్నాం, మేమే తెలుసుకుంటున్నాం. మీరు ఏం చేస్తారు ఇంత బ్రహ్మాండంగా మాట్లాడుతారు? మీరైతే నాయకురాలు లెక్క కనపడుతున్నారు నాకైతే. రైతు అయితే కాదు, టిఆర్ఎస్ అభిమాని ఫస్ట్ నుంచి. ఏమైనా పని చేసిర్రా అలా పార్టీలో? నేను మహిళా గ్రూప్ లో అధ్యక్షురాలుగా చేసిన. ఇక ఇప్పుడు అందరు ఏమంటారు చూసిన వాళ్ళు, ఈ అక్క రైతు కాదు ఏం కాదు చూసినావా, టిఆర్ఎస్ వాళ్ళు కాబట్టి ఇవన్నీ చెప్తున్నారు అంటారు. ఇక టిఆర్ఎస్ కార్యకర్తనే అంటారు. వాళ్ళు ఏదన్నా అనుకుని తమ్మి వాస్తవాలు చెప్పాలి కదా, మన పార్టీ అని కాదు కానీ వాస్తవాలు చెప్తున్నాము. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత ప్రశాంతంగా తెలంగాణ తెచ్చుకున్నాక నీళ్లు గాని కరెంటు గాని, అంత ముందుకు ఎన్ని కష్టాలు ఉండే. కరెంటు ఎప్పటి షాపులు బంద్, అన్ని బంద్, రైతులకు నీళ్లు కరువు, తెల్లందాకా పోయి పొలాలలో కష్టాలు పడి రైతులు కరెంట్ లేక ఇబ్బంది పడ్డ రోజులు, నీళ్లు లేక ఇబ్బంది పడ్డ రోజులు అవన్నీ పోయినాయి కదా తమ్మి. అవును, యాక్చువల్గా అక్క 2014కు ముందు ఒక 10 ఏళ్ళు ఎవరైతే చూసుంటారో వాళ్ళకి, అంటే ఆ 10 ఏళ్ళు బాధలు అనుభవించుంటారు. 10 ఏళ్ళు ఒకవేళ ఎవరికి ఏ బాధ లేకుండా ఉన్నారనుకో వాళ్ళకేం తెలియదు అది. కానీ అప్పుడు నీళ్ళ కోసానికి, కరెంటు కోసానికి, ఆ యూరియా కోసానికి అప్పుడు రైతులు పడ్డ బాధలు, అప్పుడు మహిళలు నీళ్ళ కోసానికి 7కి పోయారు బిందెలు పెట్టుకొని, ఏ వాగుల పొంటి ఏ కాలువల పొంటి పోయారు, ఇవన్నీ గుర్తున్న వాళ్ళకి ఎవ్వరు కూడా ఇప్పుడు మర్చిపోరు ఆ పరిస్థితి. అరే ఎంత బ్రహ్మాండంగా మారిపోయింది మనకు 2014 తర్వాత అని.
ఆ అదే కదా తమ్మి, చాలా కష్టాలు అనుభవించి కొంచెం దారికి పడ్డాము. దారికి పడే టయానికి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకోక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకొని వాళ్ళకు అవగాహన లేదు, ఆలోచన లేదు, ఏం చేస్తుండ్రో వాళ్ళకే అర్థమైతలేదు. నాకు నాకు ఐడియా ఉన్న కాడికి అక్క, నేను అప్పుడే 10th క్లాస్ చదివిన, అప్పటి నుంచే నాకు కొంచెం ఐడియా ఉంది. మా నాయన సర్పంచ్ ఉండే ఊర్లో 1999 ఇక చంద్రబాబు నాయుడు పీరియడ్ నుంచి మొదలు పెడితే 2014 దాకా ఆ 15 ఏళ్ళు నేను ప్రత్యక్షంగా చూసిన ఊర్ల గ్రామాలల్లో అసలు ఎట్లా ఉంది పరిస్థితి, అప్పుడు ఏముంటుండే, లోన్లు కట్టకపోతే ఎలాంటి సమస్యలు ఉంటుండే, రైతులు అంటోళ్ళు ఎట్లా ఆత్మహత్యలు చేసుకుంటోళ్ళు, కరెంట్ల కాడికి రాత్రి ఎందుకు పోయేటోళ్ళు, నీళ్లు లేక ఎన్ని అవస్థలు పడేటోళ్ళు, సాగునీరు లేక ఎట్లా పంటలు ఎండబెట్టుకునేటోళ్ళు, గోదలు మేపుకునేటోళ్ళు, ఇట్లా రకరకాలే జరిగినాయి. అప్పుడు నేను ఆ 15 ఏళ్లలో చూసిన ఆ బాధలు. రాత్రిపూట కరెంట్ ఉండకపో మొత్తానికే, అసలు నైట్ అంతా కరెంట్ లేకుండా వండుకున్న రోజులు కొన్ని మస్తు రోజులు ఉంటుండే. అవును తమ్మి, మేము కరెంట్ చక్కగా లేకనే ఆ కరెంట్ బిల్లు కట్టలేక, నీళ్లు లేక, వ్యవసాయం మేము రెడ్డిసే వ్యవసాయమే, మాకు 4 ఎకరాలు ఉన్నది సిద్దిపేట దగ్గర ఖానాపూర్ మా విలేజ్. నీళ్లు లేకనే మేము 25 ఏళ్ళు మేము గోదావరికి పోయి టిఫిన్ సెంటర్ పెట్టుకొని బతికినాం. చూడు 4 ఎకరాల రైతు కూడా పోయి టిఫిన్ సెంటర్ పెట్టుకొని బతుకుడు అంటే ఏం దక్క అప్పుడు పరిస్థితి. టిఫిన్ సెంటర్ పెట్టుకొని మా పిల్లలను చదివిపించుకొని బతికినాము. మళ్ళీ ఇప్పుడు ఇక పిల్లలు పెద్దగా అయ్యారు, జాబ్లు వచ్చినాయి, ఇక వచ్చి ఇక్కడ సిద్దిపేటలో ఉందామని వచ్చి ఉన్నాం. మళ్ళీ వ్యవసాయం చూసుకుంటున్నాం, చేసుకుంటున్నాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక మళ్ళా వెనకకు పోతుంది తమ్మి. కాంగ్రెస్ మాకు అక్క 10 ఎకరాలు ఉన్నా కూడా నీళ్లు లేక పంటలు వండక 2-3 ఎకరాలే పండిస్తే అప్పుడు బెల్లం వండుతుంటివి. ఆ వచ్చే ధర కూడా సరిగా రాకపోతే మా కొన్ని ఆవులు బర్రెలు ఉంటుండే, ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఏదో ఒక ఆవు దిక్కో ఏదో ఒక బర్రె దిక్కో చూసి దాన్ని అమ్ముడే. ఇక అప్పుడు అమ్ముకునే గోదాలు అమ్ముకుంటుండే పశువులు. మా ఇంట్లో నేను చూసిన ప్రత్యక్షంగా. అవి ఇట్లా అమ్ముకుంటే ఏదో అంటారు కదా మనం, ఇప్పుడు మేకల మంద గొర్రెల మంద ఉంటే వాళ్ళన్న వ్యాపారం లేక అమ్మేటోళ్ళు, అప్పుడేమో బాధకు అమ్ముకునేటోళ్ళు అప్పులు కట్టలేక. ఇప్పుడు వ్యాపారము అప్పుడు మాకున్న 30-40 ఆవులకి వెళ్ళి అందులోకి బర్రెలకి వెళ్ళి ఒక్కోటి గడుకొట్టి పోతుండే. ఎందుకు పోతుండే అంటే అమ్మేస్తుండే మా నాయన. ఎందుకు అమ్మేస్తుండే అంటే మోటార్లు కాలిపోయినాయి, ఆడ పంటలు ఖరాబ్ అయిపోయినాయి, పురుగు అదైంది ఇదైంది, రోగం పడ్డది పంటకు అని చెప్పేసి గడుకోటి ఈ 10 మందులు ఆ మందులు ఈ మందులు కొని ఆగమైపోయారు. అప్పుడు ఆ సమస్యలకి వెళ్ళి 14 తర్వాత నిజంగా చెప్తున్నా కదా, బ్రహ్మాండమైనటువంటి రోజులను చూసి మళ్ళీ మనం కంటిన్యూ ఉండాలనుకున్నాం అంతే. మనం ఇప్పుడు ఏ పార్టీయా ఎవరు పరిపాలిస్తారో మనకు అవసరం లేదు. ప్రజల మీద ప్రేమ ఉన్నోడు ఉండాలని, ప్రజల మీద ప్రేమ ఉండి ప్రజల కోసానికి ఆలోచించడం కావాలనేది మన కోరిక అంతే. అదే కదా తమ్మి, ఇప్పుడు ఆయన కేసీఆర్ గారు ప్రజల మీద ప్రేమ కొద్దీ ఆయన తెలంగాణ కేసీఆర్ ఇప్పుడు శాశ్వతం కాదు మనకు. కేసీఆర్ ఎప్పటికి ఉండడు, ఇప్పుడు కాదు, ఇంకా బతికే ఇంకా మస్తుగా ఉన్నది ముందర, మన పిల్లలు బతికే ఉంది. ఎప్పటికైతే కేసీఆర్ ఉండడు కదా. కానీ ఏం చేయాలి, కేసీఆర్ లాంటోడు అంటే ఆలోచన, నేనేది మనిషి అంటే మనిషి కాదు, వ్యక్తులు కాదు శాశ్వతం, వ్యవస్థ శాశ్వతము. మన భవిష్యత్ తరాలకు మన తెలంగాణను అందించాలి. కేసీఆర్ కూడా బ్రహ్మాండమైన మాట చెప్పిండు అక్క. ఒకనాడు కళ్ళకి నీళ్ళు వస్తాయని చెప్తే, ఈ తెలంగాణ నాది కాదు, ఈ తెలంగాణ భవిష్యత్ తెలంగాణ మీది, యువకులది, కాపాడుకోండ్రి, మంచిగా చేసుకోండ్రి, మీరు చేసుకుంటే బ్రహ్మాండంగా ముందుకెళ్తుందని చెప్పిండు. సరే, ఆయన దోసుకున్నాడా దాచుకున్నాడా అవన్నీ కూడా లెక్కలే. కానీ ఇప్పుడైతే ఉన్నోళ్ళైతే మంచిగా చేసుకుంటారే కదా నెక్స్ట్ తరానికి అందుతుంది. ఇప్పుడు ఎప్పటి కేసీఆర్ ఉండాలంటే ఉండడు, ఎప్పటి రేవంత్ రెడ్డి ఉండాలంటే ఉండడు. కానీ ఆయన కొంచెం మంచి చేసి మన ప్రాంతంకు నీళ్ళు ఎట్లా ఇవ్వాలి, మన ప్రాంతంకు రైతులను ఎట్లా చూసుకోవాలి, కడుపులో పెట్టుకుని ఎట్లా కాపాడుకోవాలి, ఏమి ఇవ్వాలని ఆలోచన చేసేటోడు అయితే గొప్పోడవుతాడు. పొద్దుగాల లేస్తే ఎడ దోసుకోవాలి, ఎడ పెట్టాలి, ఎవరికి ప్యాకేజీలు పంపాలి, ఎవరికి సూట్ కేసులు పంపాలని ఆలోచించేటోడు అయితే మనకేం అక్కర, మనకే వస్తుంది. మన రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించాలి కదా. ఎగ్జాక్ట్లీ, అనేది అంతే. ఈయన కాదు ఆయన కాదు, మనకు ఎవరితో పట్టి లేదు, ఏ పార్టీతో కూడా పని లేదు. ప్రజలుగా మాకు కావాల్సింది కావాలంతే, మంచిగా ఉండాలంతే. మంచిగా ఉండాలి. కానీ ఈ ప్రభుత్వము ప్రజల గురించి ఆలోచించినట్టయితే అనిపిస్తలేదు తమ్మి. ఇప్పుడు దీన్ని చూస్తుంటే అర్థమవుతుంది కాక, వాళ్ళ ప్రియారిటీస్ ఏంది, వాళ్ళ ప్రయత్నం ఏంది, వాళ్ళు అసలు ఏం చెయ్యదలుచుకున్నారు, భవిష్యత్తు ఏంది, వాళ్ళకి ఏది లేదు. ఇలా పొద్దు గడిస్తే చాలు, నడిస్తే చాలు అంతే. అవును కదా, ఇప్పుడు గోదావరికి అన్ని నీళ్లు పోతుంటే ఆ కన్నెపల్లి నుంచి వాళ్ళు పంపులు విడుదల చేసి
రాష్ట్రంలో ఆ ప్రాజెక్టులు కట్టిండ్రు, మన పైసలతోని వాళ్ళు కట్టిన దాన్ని వినియోగించుకోవాలి కదా తమ్మి. మనకు కామన్ రైతుకు కామన్ పబ్లిక్ అర్థమైన భాష కూడా అంటే సమస్య కూడా వాళ్ళకి అర్థమైతలేదు. అదే కదా తమ్మి, ఒక కామన్ రైతు చెప్తాడు, అరే ఖరాబ్ చేసుకోకుండా కట్టింది మన పైసలతోనే, ఏం కేసీఆర్ ఇంట్లో పైసలతో కట్టలేడు కాబట్టి అది మనదే, దానికి రిపేర్లే చేస్తారో మీరు అన్నట్టుగా మీరు మార్పులు చేర్పులు చేస్తారా ఇంకేమైనా చేస్తారా, ఎక్కడికి వెళ్ళి మాకు నీళ్ళు అంతే కదా అడిగింది. అదే కదా, నీళ్ళు ఇవ్వాలి కదా తమ్మి. ప్రాజెక్టులు చెరువులు అన్ని నింపి కుంటలు అన్ని తవ్వి పెట్టిండు మంచిగా కేసీఆర్, అన్ని చేసి పెట్టిన వాటిని వీళ్ళు ఉన్నదాన్ని కొంచెం సరి చేసి నింపుతే చేతగాక ఐడియా లేక విజన్ లేక వీళ్ళకు ఒక రూట్ మ్యాప్ లేక ఒక ప్లానింగ్ లేక ఇవన్నీ కూడా అదే సమస్యలు అక్క. అదే థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ, మాట్లాడదాం మళ్ళా. ఓకే ఓకే అక్క, ఓకే. సిద్దిపేటకి వెళ్ళి విజయలక్ష్మి గారు, ఓకే.